హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారుష్ జర్నీ. అందరు ఎలా ఉన్నారండి? నా ప్రీవియస్ వీడియోలో నెల్లూరు రొట్టెల పండగకి అయితే వచ్చానని మీ అందరితో షేర్ చేసుకున్నాను. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. నేను ఏ రొట్టె కోసం వచ్చాను, ఫైనల్గా ఆ దేవుడు అనుగ్రహంతో ఆ రొట్టె నాకు దొరికిందా లేదా, మొత్తము వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ జరిగింది, ఖచ్చితంగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. నెల్లూరు రొట్టెల పండగకి రావాలనుకొని రాలేని వాళ్ళకి ఇక్కడికి వచ్చిన ఫీల్ని అయితే నేను తీసుకెళ్తానండి. మీరు ఇక్కడ చూడొచ్చు, దర్గాలో ఎంటర్ అవ్వగానే మంచిగా కలర్ఫుల్గా అన్ని కలెక్షన్స్ అయితే ఉందన్నమాట. అంటే ముస్లిం ఫెస్టివల్ అవ్వడంతో మోస్ట్లీ వాళ్ళ ట్రెండ్కి తగ్గట్టుగా, వాళ్ళ వేషధారణకి తగ్గట్టుగా బట్టలు అయితే ఏముంది, హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఏముంది, అలాగే ఇంటి డెకరేషన్ ఐటమ్స్ అయితే ఏముంది, ఒక కొత్తగా ఉన్నాయన్నమాట. చూడ్డానికి యూనిక్ కలెక్షన్ కూడా ఉన్నింది. నేనైతే ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టుగా వాటిని చూస్తూ ఉండిపోయాను. సో ఇంకా ఫెస్టివల్ గురించి కాస్త చెప్తాను. మొహరం టైంలో మనకి పీర్ల పండగ అనేది జరుగుతుందన్నమాట. పీర్ల పండగ అంటే ఏంటంటే, విలేజెస్లో ముస్లిమ్స్ ఉంటారు కదండి, పీర్ల మాన్యం అనేసి ఒకటి ఉంటుంది ఊర్లో. అక్కడ పీర్లు ఉంటాయండి. పీర్లు అంటే ఏంటో కాదు, చూడ్డానికి మనకి కత్తిలాగా లేదా శూలంలాగా గుర్రాల టైప్తో అలా ఉంటాయి. ఒక ప్రాణత్యాగం చేసిన వీరులకు ప్రతీకగా వాటిని ఒక్కొక్కరికి ఒక్కొక్క పీర్ లాగా పెడతారనమాట. 1 ఇయర్ వాటికి ప్రాణం లేకుండా పీర్ల మాన్యంలో ఉంచి వాటికైతే ధూపము అలా పెడుతూ ఉంటారనమాట. ఇలా మొహరం టైంలో వాటిని క్లీన్ చేసి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి అన్ని వీధులు తిప్పి వాళ్ళకి, మనకి హిందువులకి దేవుడు వస్తుంది కదండి, అలాగా వాళ్ళకు కూడా ఒళ్ళు మరచి దేవుడు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలంతా ఊర్లో వాళ్ళతో పంచుకుంటారు. ఫైనల్గా అగ్గి దొక్కుతారు. చివరి రోజు పీర్లకి మొత్తము ఆ బలమంతా, ప్రాణమంతా తీసేసి బావి దగ్గర పీర్ల మాన్యంలో పీర్లను చేర్చేస్తారన్నమాట. ఈ విధంగా పీర్ల పండగ జరుగుతుంది. ఇక్కడ దర్గా దగ్గర ఏంటంటే, ఫస్ట్ రోజు మనకి రొట్టెల పండగ స్టార్ట్ అవుతుంది. రెండో రోజు గంధం అనేసి ఉంటుందన్నమాట. దానికి కూడా చాలామంది లక్షల్లో ముస్లిమ్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత 3 రోజులు రొట్టెలు అనేది వదిలే వాళ్ళు వదులుతారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారనమాట. ఫైనల్గా 5 days రొట్టెల పండగ మొహరం టైంలో జరుగుతుందన్నమాట. సో మీరు చూడొచ్చు, నేనైతే ఉద్యోగ రొట్టె సెక్షన్కి అయితే వచ్చేసాను అనమాట. చాలా సంవత్సరాలుగా నేను ఈ రొట్టె కోసం వెళ్ళాలి, తీసుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాను. కానీ ఏంటంటే, ఆ భగవంతుడి అనుగ్రహం నా మీద ఇప్పటికి వచ్చిందనమాట. ఈ ఇయర్ అయితే నేను చాలా గట్టిగా అనుకున్నానండి వెళ్ళాలి అని. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, 2025లో మెగా డిఎస్సి జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ రొట్టె తిని జాబ్ వచ్చిన వాళ్ళు 2026లో మొహరం టైంకి రొట్టె వదులుతారు. సో అందుకనే ఇలాంటి టైంలోనే వెళితే ఖచ్చితంగా మనకి కావాల్సిన టీచర్ జాబు దొరుకుతుంది అనే ఒక నమ్మకం అనమాట. నేను మా నైబరు అదే అన్నాము. సో మీరు నా కళ్ళల్లో ఏడుపు చూడొచ్చు. నాకైతే ఉద్యోగ రొట్టె దొరికిందండి. అక్కడ ఇస్తున్న సారు మెగా డిఎస్సిలో టీచర్ జాబ్ తెచ్చుకున్న సార్ అనమాట. నేనైతే చాలా దగ్గరగా వెళ్ళాను. నాకైతే ఆయన అందరికీ ఇస్తున్న రొట్టె నాకు ఇవ్వలేకపోయారు. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంలో, అంత దగ్గరుండి రొట్టె దొరకలేదని. అప్పుడు నేను గట్టిగా అరిచేసాను అనమాట. సార్, నేను 2 సార్లు డిఎస్సి రాశాను, కానీ నాకు జాబ్ రాలేదు సార్, నాకు రొట్టె ఇవ్వండి అని అంటే ఆయన నా వాయిస్ విన్నారనమాట. దగ్గర పిలిచి, రామ్మ, నువ్వు మన ఫీల్డ్, నీలాంటి వాళ్ళకే ఇవ్వాల్సింది కూడా అనేసి స్వర్ణాల చెరువులో నీళ్ళు తీసి నా తల మీద చల్లి రొట్టెని గుండెకి హత్తుకొని గట్టిగా ఆయన అనుకొని ఇచ్చారనమాట. తినమ్మ, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అంతా నీకు జాబ్ వచ్చేస్తుంది అని ఒక బ్లెస్ చేస్తూ ఇచ్చారండి. ఎంత ఎమోషనల్ అయ్యానంటే, నేను అనుకోలేదు నేను ఏడుస్తాను రొట్టె తినేటప్పుడు అని. ఏడుస్తూ ఆ దేవుడిని తలుచుకుంటూ నేనైతే రొట్టె తిన్నాను అనమాట. ఆ తర్వాత చాలా హ్యాపీగా ముందుకు మూవ్ అయ్యాను. ఇక్కడ ఎలా రొట్టెలు పంపిణీ, ప్రాసెస్ జరుగుతుందా కొద్దిగా వీడియో అయితే తీసాను అనమాట. చాలా రొట్టెలు ఉన్నాయండి. ఇల్లు రొట్టి, సంతానం రొట్టి, సౌభాగ్య రొట్టి, విద్యా రొట్టి, విదేశీ రొట్టి, వ్యాపార రొట్టి, వివాహ రొట్టి,
అలా నాకే తెలియదు ఇన్ని రొట్టెలు ఇలా ఇచ్చిపుచ్చుకుంటారనేసి అని అనుకున్నాను చూసి. చాలాసార్లు అడిగాను అనమాట చాలామందిని ఇక్కడ వచ్చాక. ఇప్పుడు మేము కొత్తగా వస్తున్నాం కదా, మమ్మల్ని కూడా రొట్టెలు వదలమంటున్నారు, మాకే తెలీదు ఎలా అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇంట్లో ఏదైతే పుష్కలంగా ఉందో దాన్ని మీరు రొట్టె రూపంలో వచ్చి వదలొచ్చు అన్నారు. అంటే సపోజ్ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల్ని తలుచుకొని సంతాన రొట్టె, బాగా చదువుతుంటే విద్యా రొట్టె, ఇల్లు కానీ కట్టుకొని ఉంటే మనము సొంతంగా ఇల్లు రొట్టె, పెళ్ళి అయి ఉంటే వివాహ రొట్టె, అలా అన్నీ వదలొచ్చు అనమాట. అది తెలుసుకున్నాను నెక్స్ట్ టైం నేను అలా వదలాలని. ఫైనల్గా అయితే చాలా బాగా జరిగిందనమాట రొట్టెల పండగ. వస్తూ వస్తూ ఇలా ఫ్యాన్ అయితే కొనుక్కున్నాను, హ్యాండ్ ఫ్యాన్. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.